ఆయన అడుగుజాడలో నడుతున్న ఒక ఆలోచనతో ఆయనకి ఎలాగైతే మీ అందరూ సహాయ సహకారాలు అందించి ఆయనకి ఎప్పుడు కష్టకాలంలో మీరు ఎప్పుడు కూడా ఆయన వెన్నుంటే నిలిచారు. ఆయన కూడాను ఎప్పుడు కూడాను ఎక్కువ కాలం మా ఊరి కంటే కొత్తూరు ఎక్కువ గడిపేవాళ్ళు. ఎప్పుడు కూడా ఏ కార్యకర్త కానీ ఎవరికైనా కష్టం వచ్చినా సరే నేనున్నానని చెప్పేసి ప్రతి కార్యాలయం కూడా తిరిగేవాళ్ళు. అయితే ఆయన అంతగా మీరు చేయలేకపోయినా సరే మీ అందరూ సహాయ సహకారాలు ఉంటే నా వంతుగా నా సాయశక్తిగా ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని ఒక శక్తిగా తీసుకెళ్తామని దానికి మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని, అలాగే ఇక్కడ మన పదవులు వచ్చినది కానీ పెద్ద చిన్నది కాదు, మనందరం కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మనందరం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా సరే మనందరం ఒక ఐక్యమత్యంగా ముందుకెళ్తే కంపల్సరిగా తెలుగుదేశం పార్టీ ఇబ్బంది ఉండదు. రాబోయే స్థానిక సంస్థలు వస్తున్నాయి, సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ 100కి 100% విజయం తప్పనిసరిగా సాధిస్తాము. అలాగే జిల్లా ఏ సమస్య అయితే సరే జిల్లా పార్టీ మీటింగ్ లో తెలియజేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బంది అయినా సరే ఎటువంటి సహకారాలు కావాలన్నా సరే మీ అందరు కూడాను ఏదైనా నా దృష్టిని తీసుకొచ్చినప్పుడు కంపల్సరీగా పార్టీ దృష్టిని తీసుకెళ్ళి మన సమస్యని అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. దయచేసి ఇంకొక ఏదైనా మనసులో పెట్టుకోకుండా మొగవడం లేకుండా ఏ సమస్యలు ఉన్నా సరే ఇక్కడ పార్టీ కార్యాలయంలో మేము ఉంటాం కాబట్టి ఏ సమస్యలను మా దృష్టికి తీసుకురండి. మన కొంచెం అరుణ్ కుమార్ అంటే కొంచెం మంచిగా ప్రవర్తిస్తాడనేది కొంతమందిలో ఉంది కనుక దానికి నేను గర్వపడుతూ అరుణ్ కుమార్కి ఈ పదవి ఇచ్చిన పార్టీ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే నాకు గుర్తులేదు కానీ గతంలో మా కోడలి ఎంపీపీ, మా పాప ఎంపీపీ, నేను కూడా 3 పర్యాయాలు ఎంపీపీ అంటే 25 సంవత్సరాలు కొత్తూరు మండలం మా చేతిలో ఉంది. అయితే మీ అందరికీ ఈవేళ నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఈ 25 సంవత్సరాల్లో మండలం మా పరిపాలనలో ఉన్నప్పుడు కూడా ఎవరికి మోసం చేసినట్టు కానీ ఎవరి దగ్గర పైసా తీసుకున్నట్టు కానీ ఏ ఒక్కరు ఆవేళ కానీ ఈవేళ కూడా చెప్పిన దానికి నేను బాధ్యత అవుతాననేది మీ అందరికీ సభాముఖంగా చెప్పుకుంటాను.